హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. సో మరి లేట్ చేయకుండా ఇవాళ స్పెషల్ ఏంటో చూసేద్దామా? ఆల్రెడీ నా థంబ్నెయిల్ చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆఫీస్ బ్లాగ్, అదే అండి, వర్కింగ్ డే బ్లాగ్ చేద్దాం అనిపించింది. సో ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసేసాను. అండ్ ఇది నా సెకండ్ ఆఫీస్ బ్లాగ్. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఇవాళ యాక్చువల్లీ చాలా బిజీ డే. మరి అలాంటి బిజీ డే రోజు నేనెందుకు ఇలా బ్లాగ్ తీద్దాం అనుకున్నాను అంటే, అలా కాస్త స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి. సో అందుకనే ఇలా స్టార్ట్ చేసేసాను. అండ్ ఇవాళ ఆఫీస్కి చాలా అంటే చాలా త్వరగా రీచ్ అయిపోయాను. బికాజ్ హ్యాజ్ ఐ సెడ్, లైక్ ట్రాఫిక్ మామూలుగా లేదు, చాలా బీభత్సంగా ఉంది. సో ఇంకా ఆ ట్రాఫిక్ని తప్పించుకోవాలంటే ఏదో ఒక ట్రిక్ అయితే వాడాలి కదా. సో అందుకని ఇవాళ 7:30కే స్టార్ట్ అయిపోయాను. ఆఫీస్కి రీచ్ అయ్యే వరకు 1.5 hour అయితే దాదాపుగా పడుతుంది. సో అందుకని చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాను. ఇంకా రీచ్ అయ్యాను. ఆఫీస్లో ఎవ్వరు లేకపోయేసరికి సరే మరి ఎండలో పడొచ్చాను. అండ్ దట్టు బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు ఇవాళ. సో ఏం పర్వాలేదులే అనుకున్నాను. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్కి వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి ఇదే డిఫరెన్స్ అనమాట. ఇంకాస్త అయితే కళ్ళు తిరిగి పడిపోయేదని. సో అందుకనే ఇంకా మా అమ్మ ముందు జాగ్రత్తగా సరే ఈ ఫ్రూట్స్ తీసుకెళ్ళని చెప్పింది. ఇచ్చేటప్పుడు అబ్బా ఇవి ఎవరు తింటారులే అనుకున్నాను. కానీ ఆఫీస్కి వెళ్ళాక అదే లైఫ్ సేవియర్ లాగా కనిపించింది. వెంటనే ఇంకా కొన్ని వాటర్ తాగేసి అలా అమ్మ ఇచ్చిన ఫ్రూట్స్ అయితే తినేసా. మనకన్నా మన అమ్మలే చాలా దూరంగా ఆలోచిస్తారు కదా. మీరు కూడా ఇలా సమ్మర్లో వర్క్ అని హడావిడిగా వెళ్ళకండి. అప్పుడప్పుడు ఇలా సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంట్. సో మీతో పాటు కూడా ఫ్రూట్స్ క్యారీ చేయండి. బికాజ్ ఇట్స్ సమ్మర్, మోస్ట్ ప్రాబబ్లీ వాటర్ బాటిల్ అయితే ఉండాలి. ఎందుకంటే అంత ఎండలుగా ఉన్నాయి. అండ్ అలా ట్రాఫిక్లో నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి సాహసం అనే చెప్పాలి. అసలు ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎందుకు స్టార్ట్ చేశారో కానీ, అసలు బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ చాలా చేంజెస్ వచ్చాయంటే, అలాంటి చేంజెస్ ఏమైనా అబ్జర్వ్ చేస్తే కమెంట్ చేయండి. నేనైతే ట్రాఫిక్ బీభత్సంగా ఇంక్రీజ్ అయిందని చేంజ్ అయితే అబ్జర్వ్ చేశాను. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ని కంటిన్యూ చేస్తే చాలా బెటర్గా ఉండేది అని నాకైతే అనిపించింది. బోత్ పొల్యూషన్ వైజ్, ట్రాఫిక్ వైజ్, ఎన్విరాన్మెంటల్ వైజ్ కూడా, ఇంకా మన ఎకనామికల్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అంటే మనకు కాస్త బెనిఫిషియల్గా ఉంటుంది కదా. చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ కావాల్సిన వర్క్ కావాల్సిన టైంలో ఫినిష్ చేసేస్తాము. మరి ఎంత మంచి ఆప్షన్ వదిలేసి మళ్ళీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎందుకు స్టార్ట్ చేశారా బాబు అని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ కూడా అదే అయితే కమెంట్ చేయండి. అవును, మనలో మన మాట, మీరు కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీసే చేస్తున్నారా? ఒకవేళ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా విషయానికి వస్తే, ఇంతసేపు నేనెవరితో మాట్లాడుతున్నానో మీకు చూపించలేదు కదా. తిను మా కొలీగ్. అండ్ మేము అంతా ఒకే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తాము. స్కూల్లో అయితే బెంచ్ మేట్స్, కాలేజ్లో అయితే రూమ్మేట్స్, ఇంకా ఆఫీస్లో వస్తే ప్రాజెక్ట్లో కలిసిన ఫ్రెండ్సే మన మేట్స్ అవుతారనమాట. అదే అండి, క్లాస్మేట్స్ లాగా ప్రాజెక్ట్ మేట్స్ అనమాట. సో ఇంకా ఆఫీషియల్గా కార్పొరేట్లో ఇలాగే మన ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఒకే ప్రాజెక్ట్లో చేసే వాళ్ళమే చాలా బాగా మాట్లాడుతుంటాము. బికాస్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి మనకే ఐడియా ఉంటుంది కాబట్టి, సో దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. అంటే నెక్స్ట్ ఎలా వర్క్ చేయాలి, అండ్ మీకేం జరిగింది, అండ్ మీ వర్క్ ఎలా నడుస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ మన ఏజ్తో పాటు మనం మాట్లాడుకునే కన్వర్జేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అది కూడా ఇలా ఆఫీషియల్గా అయితే మోస్ట్లీ ఇవే ఉంటాయి. లైక్ నేనైతే ఆబ్వియస్గా అవే ఎక్కువగా డిస్కస్ చేస్తుంటాము. అండ్ ఇంకా మన వర్క్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. హ్యాజ్ ఏ సెట్, నేను ఇవాళ ఆఫీస్కి చాలా ఫాస్ట్గా రీచ్ అయ్యానని చెప్పేసి కాస్త టైం ఉంటే అలా కాస్త అంటే హడావిడిగా వర్క్ స్టార్ట్ చేయకుండా కాస్త అలా రిలాక్స్ అయ్యి స్టార్ట్ చేసేసాను. అండ్ స్టార్ట్ చేయగానే హ్యాజ్ ఏ సెట్, మీకు అందరికీ ఒక డౌట్ ఉంటుంది, అసలు నార్మల్గా రోజు ఏం చేస్తుంటారు మీరు అని. చెప్తాను వినండి. ఇవాళ నాకు ఒక బగ్ వచ్చింది. అంటే బగ్ అంటే ఒక ఎర్రర్ అనమాట. సో ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో ఇవాళ మనం ట్రేస్ అవుట్ చేయాలి. అదే మన టాస్క్. అండ్ బికాస్ ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, ఇంతకు ముందు నేను ఒక కొత్త డెవలప్మెంట్గా స్టార్ట్ చేశాను. ఆ డెవలప్మెంట్ కంప్లీట్ చేసి టెస్టింగ్కి పంపిస్తే టెస్టింగ్ వాళ్ళు బగ్ రేస్ చేశారు. సో మరి దాని గురించి ఇలా పెద్ద ఇన్వెస్టిగేషన్, ఇట్స్ లైక్ ఏ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాగా. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే నార్మల్గా చాలామంది దీన్ని బోరింగ్గా ఫీల్ అవుతారు కదా. సో అలాంటి బోరింగ్ని ఇలాంటి స్టోరీస్తో కంపేర్ చేసి మన బోర్డమ్ని అంటే తీసేసుకోవడమే అని నా ఫీలింగ్. బికాజ్ ఎప్పుడైనా ఇలా బగ్స్ వచ్చినప్పుడు, లేకపోతే టెస్టర్స్ మనకి ఇట్లా
టెస్టింగ్‌కి స్టోరీస్ ఇచ్చినప్పుడు నార్మల్‌గా ఆబ్వియస్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఆర్ డెవలపర్స్ ఫీల్ అయ్యేది ఏంటంటే, దేవుడా! మళ్ళీ ఏం రేస్ చేశార్రా బాబు అని చెప్పేసి టెస్టర్స్ మీద కాస్త అలా ఉంటది. అరే యార్! అని చెప్పేసి ఉంటుంది ఫీలింగ్. సో, అలాంటి ఫీలింగ్ లేకుండా నేనెలా తీసుకుంటాను అంటే, ఇన్ ఏ పాజిటివ్ నోట్ ఇది ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లాగా తీసుకొని, ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ లాగా క్రియేట్ చేసేసుకొని, అలా నేను కంఫర్టబుల్‌గా లీడ్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. బట్ ఏదో ఒక పాయింట్ దగ్గర మనకు కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకంటే ఆ బగ్ ఎందుకొచ్చిందో కనిపెట్టకపోతే అలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి చిన్న బగ్సే, ఒక్కొక్కసారి చాలా పెద్ద బగ్స్ వస్తాయి. అదే అండి ఎర్రర్స్. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎర్రర్స్ అనమాట. సో, ఇంకా మనకు ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్దీ అలాంటి బగ్స్ని కాస్త ఇమీడియట్ రెజల్యూషన్ ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది యాజ్ పర్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. కానీ కొన్ని బగ్స్ ఎట్లా ఉంటాయంటే ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్కి కూడా అర్థం కాదు. సో, అలాంటి సిచ్యువేషన్స్లో ఈ స్ట్రెస్ అనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది ఎవ్రీ టైం. సో, ఇది గైస్ మనం రోజు అంతా చేసే వర్క్లో ఉన్నటువంటి స్టఫ్ రిలేటెడ్ డిస్కషన్ అంటే ఇట్లా ఉంటుంది. సో, మీరెవరైనా ఇంతకుముందు ఇలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటే మీరు కూడా అంటే ఇట్లాంటి బగ్స్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలా నేను బగ్ గురించి చూస్తూ అలా మధ్యాహ్నం అంటే లంచ్ బ్రేక్ అయితే వచ్చేసింది. ఇవాళ లంచ్లోకి చాలా స్పెషల్స్ తెచ్చారు. అంటే ఆఫీస్లో ఒక్క కర్రీ ఉన్నా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. అదేంటో మరి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాంటి టేస్టీ ఫుడ్డే ఇవాళ టొమాటో ఫ్రై. చాలా అంటే చాలా ఇష్టం. మీలో ఎవరికైనా ఇలాంటి టొమాటో ఫ్రై ఫ్యాన్స్ ఉన్నారా? ఒకవేళ ఉంటే ఏం చేయాలో తెలుసు కదా. ఇంకా అలా నేనైతే హాయిగా నా లంచ్ని ఫినిష్ చేసేసుకున్నాను. అదేంటో నాకైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇది కాస్త డిఫరెన్స్ అనిపిస్తుంది. నార్మల్గా ఆఫీస్లో ఉంటే అలా లంచ్ తర్వాత ఒక 15 మినిట్స్ బ్రేక్ అలా తీసుకొని ఇలా కన్వర్జేషన్స్ అంటే టీమ్తో కన్వర్జేషన్స్ అలా మాట్లాడుతూ ఉంటాము. చాలా క్యూట్గా అనిపిస్తుంది. బట్ వేర్ హ్యాస్ మనం ఇంట్లో ఉంటే అలా లంచ్ అవ్వగానే మళ్ళీ వర్క్ని అంటే తీసేసుకుంటాము, వర్క్ స్టార్ట్ చేసేస్తాము. సో, అక్కడ కాస్త వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏమైనా తగ్గుతుందేమో అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ ఈవినింగ్ టైం దొరుకుతుంది కదా, అది నాకు నచ్చుతుంది. అంటే లైక్ మధ్యాహ్నం ఇలా ఆఫీస్లో టైం స్పెండ్ చేసేది ఇంట్లో వచ్చేసరికి మొత్తం వర్క్ ఒకేసారి ఫినిష్ చేసేసుకొని అలా నేనైతే టైం స్పెండ్ చేస్తాను. సో, అది కాస్త నాకు నచ్చింది. అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్కి. కానీ ఎంతైనా నా ఫీలింగ్ ఏంటంటే ఫైనాన్షియల్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటేనే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక ఇట్లాంటి చిన్న అంటే అప్పుడప్పుడు మనకి వర్క్ కాస్త లేట్ అవుతుంది. సో, అలా మనం ఇంటికి లేట్గా వెళ్తాము. సో, అలాంటి కొన్ని వాటిని వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే కాస్త వాట్ టు సే అవాయిడ్ చేయొచ్చు అని నా ఫీలింగ్. సో, ఇంకా ఇవాళ యాజ్ ఐ సెడ్ చాలా మీటింగ్స్ ఉన్నాయి. దట్ 4 మీటింగ్స్ ఉన్నాయి లైన్గా. హాఫ్ డే మొత్తం మీటింగ్స్కి డెడికేటెడ్గా ఉంటుంది. బికాజ్ నెక్స్ట్ స్ప్రింట్లో అంటే స్ప్రింట్ వైజ్ అని చెప్పాను కదా. సో, నెక్స్ట్ మనం ఏం చేస్తాం అనే డిస్కషన్ ఉంటుందన్నమాట. సో, అలా వన్స్ ఆ మీటింగ్ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఐ జస్ట్ కేమ్ ఫర్ ఏ కాఫీ బ్రేక్. బికాజ్ చాలా లాంగ్ మీటింగ్ కదా. సో, బాగా హెడేక్ వచ్చింది. అండ్ ఎంత తాగొద్దు అనుకున్నా అలా కాస్త కాఫీ అంటే వేడిగా ఏదైనా తీసుకుంటే కాస్త మైండ్ రిఫ్రెష్ అవుతుందని ఒక చిన్న ఫీలింగ్తో ఎప్పుడు ట్రై చేయని బ్లాక్ కాఫీ అయితే ట్రై చేశాను. అండ్ మామూలుగా లేదు. అంటే చాలా అంటే ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి నాకు పెద్దగా నచ్చలేదు. మీలో ఎవరైనా బ్లాక్ కాఫీ లవర్స్ ఉన్నారా? ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి. దాన్ని టేస్టీగా ఎలా చేస్తారా బాబు అని చెప్పేసి. బికాజ్ నేనైతే నార్మల్గా డికాషన్ తీసుకొని అండ్ దాంట్లో షుగర్ వేసుకొని తాగేసాను. సో, నాకైతే నచ్చలేదు మరి. సో, అదే అన్నమాట. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ఒక వర్కింగ్ డేని ఫినిష్ చేశాను. అండ్ ఈ సక్సెస్ఫుల్గా కంప్లీషన్ వెనక ఒక బగ్ అయితే దాగి ఉంది. అదే అండి నేను చెప్పాను కదా ఒక ఎర్రర్ గురించి వెతుకుతున్నా అని. దానికి ఇంకా సొల్యూషన్ రాలేదు. ఇంకా చూడాలి మరి రేపు ఏమవుతుందో. సో, అది గైస్ మొత్తానికి నా వర్కింగ్ డే అయితే ఎండ్ అయిపోయింది. అండ్ ఇవాళ మనకు ఒక ఆ ప్రాబ్లమ్కి ఇంకా సొల్యూషన్ అయితే దొరకలేదు. మరి ఇంకా దాని గురించి రేపు మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ కొత్త వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ బై ద వే మీ డే ఎలా గడిచిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనము
ఆ 7 కొండలు దాటి తిరుపతికెళ్ళినట్టు ఇలా ఇంత ఇంత పెద్ద ట్రాఫిక్‌ని దాటుకుంటూ మా ఇంటికెళ్ళాలి. ఇప్పుడు నా వర్కింగ్ డేలో టాస్క్ కన్నా ఈ టాస్కే పెద్ద టాస్క్ లాగా అనిపిస్తది. మీకు కూడా సేమ్ ఫీలింగ్ అయితే మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌కి రిక్వెస్ట్ చేయండి మరి. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? సరే మరైతే ఎళ్ళొస్తా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకి స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు ఒకవేళ కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే కామెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ వ్యూస్ని షేర్ చేసుకోండి. ఒక మంచి మహేష్ బాబు సాంగ్ పెట్టుకొని ఇంకా నేనైతే ట్రావెలింగ్ స్టార్ట్ చేసేసాను. ఈ ట్రావెలింగ్ ఏదో ఒక మంచి ప్లేస్ని విజిట్ చేసిన ఈ పాటికి ఆ ప్లేస్ని అంతా కవర్ చేసేవాళ్ళం, అంతలా ఉంది ట్రాఫిక్ అనమాట. జర్రగండి జర్రగండి జర్రగండి, మార్సు నుంచి మాసు పిసి వచ్చనండి. పిల్లగాడు చూడే పిచ్చలేపుతాడే, కుర్రగాడు చూడే కుచ్చలాగుతాడే. ఏయ్ జర్రగండి జర్రగండి జర్రగండి, స్టారులో ఒకటే